వెల్కమ్ టు VVW న్యూస్. విశాఖ తెలుగుదేశం పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు పట్టాభిరామ్ని అలాగే సెక్రటరీ లోడగల కృష్ణని తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీస్ లో కలిసి తొలిసారిగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశానికి మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇల్లూరి భాస్కర్ రావు, 35వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపల్లి వరలక్ష్మి, స్పోక్స్ పర్సన్ సెక్రటరీలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంచుమించు ఇందులో 100 నుంచి 150 గుడ్లు పెట్టగలుగుతుంది. అది మనకు కనిపిస్తుందా? కనిపించదు. నెక్స్ట్ ఈ పురుగును చూసుకుంటే మనం ఇదేదో పురుగు అనుకుంటాం. ఇది చాలా మందికి అవేర్నెస్ ఉండదు. ఇది దోమతాలకు లార్వా స్టేజ్. 4 స్టేజ్లు ఉంటాయి. ఇది 2వ స్టేజ్. ఇది దీన్ని ఇట్లాగా ఒక 4-5 రోజులు వదిలేసాం అనుకోండి, ఇది ఎగిరిపోద్ది. ఆ ఎగిరిపోయిన తర్వాత ఒక దగ్గర ఉంటుందా? ఈ మా ఇంటి ఓనర్ గా ఇక్కడే పుట్టాను కాబట్టి ఇంటి ఓనర్ని కొడతాను అనుకుంటుందా? ఒక 1.5 కిలోమీటర్స్ అలా తిరిగి అలా ఖర్చుకుంటూ వెళ్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, షుగర్ క్యాన్సర్ జబ్బుల కంటే ఇది చాలా ప్రమాదం. షుగర్ జబ్బు వస్తే ఆడికే వస్తుంది, క్యాన్సర్ జబ్బు వస్తే ఆడికి ఇంకోటికి పాకదు. అది వాడు జెనెటికల్ గా ఏమైనా ఉంటే తప్పించి వాళ్ళకి ఇంకోటి దగ్గరికి వెళ్తుంది. ఇది అలా కాదు కదా. ఇది ఎవరెవరికైతే కుట్టిందో అందులో బలం తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే వృద్ధులు గాని, చిన్నపిల్లలు గాని, గర్భిణీలు గాని, వీళ్ళందరినీ మేము హై రిస్క్ గ్రూప్స్ అంటాం. అంతే కదమ్మా, హై రిస్క్ గ్రూప్స్ అంటాం. వీళ్ళకి జ్వరం కానీ వచ్చిందంటే అది ఏ జ్వరం అనేది అలా కనిపెట్టుకుని చూస్తారు. మా ఏఎన్ఎంలు గానీ, మా హెల్త్ అసిస్టెంట్లు కానీ టెస్టులు చేస్తారు. ఎందుకు వచ్చిందంటే తల్లి పిల్లకి ఇద్దరికి ప్రమాదం. బిడ్డకైతే గ్రోత్ కూడా తగ్గిపోద్ది, మలేరియా తగ్గిపోవచ్చు, దాని ఎదుగుదల తగ్గిపోద్ది, బిడ్డ ఎదుగుదల తగ్గిపోద్ది. ప్లేట్లెట్ల కార్పొరేటర్ గారు చెప్పిన డెంగ్యూ వస్తే పూర్తిగా ప్లేట్లెట్లు పడిపోతాయి. 1,00,000 నుంచి 1,50,000 ఉండాల్సింది 10,000, 20,000 కేసులు కూడా చూసాం. సో అలాగైతే మనం బ్లడ్ ఎవరు ఇవ్వగలరా? బయట నుంచి మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఈలో పుణ్యకాలం పోతుంది. ఈ 2 జబ్బులు కూడా చాలా ప్రమాదకరమైన జబ్బులు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మన ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి. మన మలేరియా స్టాఫ్ వస్తే వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయాలి. అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా మూతలు పెట్టాలి. ఎక్కడైతే మీకు ఓపెన్ గా ఉంటున్నాయో అవన్నీ మూతలు పెట్టాలి. ఏవైనా ప్రతిరోజు కూడా చిన్న ఉంపి సూరుకోవడం కాదు, లోపల చిన్న ఎగ్స్ కూడా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి, అంటుకొని ఉండిపోతాయి. శుభ్రంగా పీచుతో దోమి ఎండలో ఆరబెట్టండి. మీరు ఎక్కడైనా పొరపాటున ఎప్పుడైనా క్యాంపులు గట్టి వెళ్తే, ఎక్కడైతే మనకి ఫ్రిడ్జ్ వాటర్ గానీ, ఏసీల దగ్గర గానీ, వాటర్ కలెక్షన్ పాయింట్స్ గట్టి ఉంటాయి కదా, ఒకవేళ మీరు ఏదైనా క్యాంపులు తాళాలు వేసేసారు అనుకోండి, చిన్న టెక్నిక్, దాని మీద చిన్న కొబ్బరి నూనె లాంటి వేసేయండి. ఎందుకంటే మనకు ఊపిరితిత్తులు ఎలాగున్నాయో ఈ లార్వా ఏం చేస్తుంది అంటే తోక బయట పెట్టి ఊపిరి పీల్చుకుంటుంది. మనం కొబ్బరి నూనె వేసేస్తే ఏమవుద్దమ్మా, మనం ఒక వారం రోజులు వెళ్ళిపోయాము, ఈ లోపు దోమ పెరిగి పెద్ద అయిపోతుంది కదా, అది ఊరుకోదు కదా. సో చిన్న కొబ్బరి నూనె వేసాం అనుకోండి, ఆ తోక మరి బయట పెట్టలేదు, ఊపిరి ఆడకి చనిపోద్ది. అది చిన్న టెక్నిక్. కానీ రోజు కూడా మీరు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని, మీరు ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ వంపి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మలేరియా డెంగ్యూలనే కాదు, సీజన్లలో ఈ డయేరియాలు కూడా వస్తాయి కాబట్టి